హలో ఆల్, వెల్కమ్ టు వినయ్ టీవీ. మారుతున్న కాలంతో పాటు ఆహారపు అలవాట్లోనూ మార్పులు చోటు చేసుకున్నాయి. యాంత్రిక జీవనానికి అలవాటు పడిపోయి ఆహారాన్ని తీసుకోవడంలోనూ ఇదే విధానాన్ని ఫాలో అవుతున్నారు. చేతులు ఎంగిలి కాకుండా, పెదాలకు అంటకుండా స్పూన్తో తినడం చాలామందికి అలవాటైపోయింది. కానీ అది ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆహారాన్ని చేయి తాకగానే మన జ్ఞాననాడుల ద్వారా మెదడుకు, పొట్టకు సంకేతాలు చేరుతాయి. దీనివల్ల జీర్ణరసాలు, ఎంజైములు విడుదలై జీర్ణక్రియ సక్రమంగా సాగుతుంది. సాధారణంగా ఆహారాన్ని వండేటప్పుడు నూనెతో పాటు ఇతర పదార్థాలను సమానంగా వేస్తారు. అయితే స్పూన్ లేదా ఫోర్క్తో తినడం వల్ల ప్రతిచర్య జరిగి వాటి రుచి దెబ్బతింటుంది. చేతితో ఆహారంతో తింటే శరీరానికి ఓ రకమైన వ్యాయామం జరిగినట్లు అవుతుంది. మన వేల స్పర్శ ఆహారానికి తగిలినప్పుడు చేతిలోని చిన్న చిన్న నరాలు ఉత్తేజితమవుతాయి. పూర్వకాలంలో అందరూ ఆహారాన్ని చేతితోనే తీసుకునేవారు. కాబట్టి ఎలాంటి ఆరోగ్య సమస్యలు పూర్వీకులకు లేవని నిపుణులు చెబుతున్నారు. కుదిరితే ఆకులో ఆహారం వండించుకొని నేలపై కూర్చొని తింటే మంచిదని సూచిస్తున్నారు. నేల మీద కూర్చొని తినేటప్పుడు పొట్టలోని కండరాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడి వల్ల జీర్ణరసాలు సక్రమంగా విడుదలై ఆహారంలో కలవడంతో పాటు జీర్ణక్రియ సాఫీగా సాగుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఆహారాన్ని కూడా తక్కువ మోతాదులో తీసుకోవచ్చు. ఇది అధిక బరువును తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ఒకవేళ ప్లేట్లు, చెంచాలతో తినాలనిపిస్తే మాత్రం పంచలోహ పాత్రలను ఎంచుకోవాలని, ఇది మాత్రమే ఆరోగ్యానికి శ్రేయస్కరమని పేర్కొంటున్నారు నిపుణులు. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి, మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.